జగనన్నాడు రావాలి, జగనన్నాడు ఆటగాడు మళ్ళీ మీరే రావాలి. అడుగుతూ ఉన్నాం. మీరు నిజంగా ఒక మనిషి చనిపోతే చాలా బాధాకరమైన పరిస్థితి. వివేకానంద రెడ్డి గారు మీరు చెప్పారు, మన సామాన్యంగా మన సామాన్యంలో మధ్యకాలకు నేర్చుకుంటారు. ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయితే మనం ఏమైతే ఇలాంటి సొంత పిల్లలు ఒక పిల్లతండ్రి ఇంట్లో అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పట్లా. అది సొంత పిల్లలు చనిపోతే అంత బుద్ధిగా గుండెపోటు వచ్చిందని ఒక 6 గంటల తర్వాత మళ్ళీ అది బుద్ధంతో నరికి చచ్చిండాలి. పోలీసులు చూద్దాం అంటే ఎక్కడ వేరు ముద్రలు కానీ రక్త మార్గాలు కానీ అసలు ఏం జరుగుతుందండి? పులిబెందలో మాకు చెప్పండి. పులిబెందలో ఎలాంటి మనుషులు అంటే ఒక హత్య జరిగితే ఒక వేరు ముద్ర పోలీసులు వస్తున్నారని ఫోరెన్సిక్ ఆలోచన రూపురేఖ మొత్తం అడిగేస్తారు. మళ్ళీ దాన్ని డాక్టర్లు చెప్తారు, గుండె చెప్తారు, కుదరదు బయటకు వచ్చింది. ఏంటంటే ఆయన సంబంధం ఉన్నది నాకు. మీ సొంత పిల్లలు మీరు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ చేయించిందా అంటే థర్డ్ పార్టీ చేయించాలని మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేశానని అంటున్నాను. మీరు ఒక ప్రతిపక్షం అయితే మీరు చట్టసభలు గెలరు, ప్రజల సమస్యలు పట్టించుకోరు. కనీసం సొంత పిల్లల ఇంట్లో సరిపోతే దాని నుంచి కూడా మీరు పోలీసులతో మాట్లాడారు. దాన్ని కూడా రాజకీయం చేస్తారా మీరు? వ్యక్తులు నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు కానీ ముఖ్యమంత్రులు అయితే ఇలాంటి వ్యక్తులు చట్టసభల్లోకి వస్తే ఆయన ఒక్కరి వచ్చి నాకు అభ్యంతరం లేదు. ఆయనకేదో పులివెందులలో బలం ఉందో గెలిచారు. ఆయన ఫ్యాన్ గుర్తుకి వచ్చి వైసీపీ నాయకుల గురించి గెలిచి ఎమ్మెల్యేలు అయితే ఇలాంటి గొడవలు చేసి ఇలాంటి హత్యలకి యథా రాజా కథా ప్రజ రాజ్యాలు అంటే పాలన అనుకుంటారు. హత్య జరిగితే వేరుముద్దలు చెడిపేసి రక్త మార్గం చెడిపేసి అలాంటి పరిస్థితుల్లో మీరు నాయకులను చూస్తున్నారంటే ఎప్పుడు అదే కాపాడుతారు. ప్రతి ఎమ్మెల్యే అనుకుంటే అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రతి గల్లీకి వచ్చిందనే ప్రమాణం తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా లా అండ్ ఆర్డర్ నిజంగా చంద్రబాబు గారు అంటే 2014లో గుంటూరు చెప్పారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు లా అండ్ ఆర్డర్ ని బాగా చేస్తారు. రాష్ట్రం విభజన జరిగాక తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారికి పాలనా యంత్రాంగం మీద పట్టుకోవచ్చు. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే మీద పట్టుకోవచ్చు. అడ్డగోలుగా చేస్తుంటే కాకడా నవ్వులు మింగేస్తుంది. అది చేయలేకపోతున్నారు.